అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. కదిరి, మదనపల్లి, పుంగనూరు డయాలసిస్ సెంటర్స్ టెక్నీషియన్లో వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టుగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ హాస్పిటల్ ని మూసివేశారు అధికారులు. డిహెచ్ఓ, డిఈఓ తదితరులు అపోలో డయాలసిస్ ను కూడా తనిఖీ చేశారు. ఆ తర్వాత గ్లోబల్ హాస్పిటల్ ని తనిఖీ చేసి ప్రాథమిక విచారణను ముగించారు. నివేదికను పై స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ కి సమర్పించారు. గ్లోబల్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్లో పనిచేస్తున్న టెక్నీషియన్లు బాలుకుమార్ నాయక్ కీలక సూత్రధారులుగా గుర్తించారు. వీరిని దళారులుగా ఉన్న పద్మ, సత్య, వెంకటేష్లు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇలాంటి ఆపరేషన్లు ఎన్ని నిర్వహించారు ఏంటి అనే దానిపై కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సందర్భంగా 10వ తేదీ ఆపరేషన్ సందర్భంగా మృతి చెందిన యమున మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి పోస్ట్మార్టం కోసం తరలించారు. దీనికి సంబంధించి పోస్ట్మార్టం చేయడానికి డాక్టర్ల బృందం కూడా ఇక్కడికి చేరుకుంది. ముఖ్యంగా ఏదైతే తిరుపతి రుయా ఆసుపత్రిలో అయితే పూర్తి స్థాయిలో అవయవాలు ఏదైనా తొలగించారా అన్న దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు పరిశోధన కోసం ఇక్కడికే మృతదేహాన్ని మదనపల్లి నుంచి తరలించారని చెప్తున్నారు. మొత్తం మీద వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే యమున తల్లి సూరమ్మ, అదేవిధంగా తండ్రి నరసింహరావు కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా వారి మేనమామ కూడా ఉన్నారు. వారి తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కన్నీటి పర్వంతం అవుతున్నాడు. తమ కూతురు ఈ విధంగా మరణించడాన్ని వారు జీర్ణించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా 6వ తేదీన ఏదైతే యమునను అరకు పిక్నిక్ తీసుకువెళ్తున్నామని చెప్పి వారి కుటుంబ సభ్యులు ఏదైతే సత్య, పద్మ, సూరిబాబు తీసుకుని వచ్చారో ఆ తర్వాత వారు నేరుగా తిరుపతి మీదుగా మదనపల్లికి తీసుకెళ్లి మదనపల్లిలోని గ్లోబల్ హాస్పిటల్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత ఆమెను ఆమెను తొలగిస్తుండగా ఆమె మృతి చెందిందని వారు అంటున్నారు. దీనికి సంబంధించి మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. దానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఇప్పటికే గ్లోబల్ హాస్పిటల్ ఏదైతే అధినేత డాక్టర్ ఆంజనేయులు అంటే అన్నమయ్య జిల్లాల ఆసుపత్రుల సమన్వయకర్త కూడా ఆయనగా ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఈ దారుణానికి పాల్పడిన అతనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మనతో నరసింహరావు గారు ఉన్నారు. సార్ అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ విధంగా మీకు జరిగిందని తెలుసు? లేదండి, మా పాప ఇక్కడ ఏది అరకు అందరూ ఈ టైంలో వెళ్తారు కదండి అరకు. వాళ్ళతో నేను పిక్నిక్కి వెళ్తాను నాన్న అంటే వద్దమ్మ, ఎందుకు మనం అందరికి కలిసి వెళ్దాం ఎదు రోజు మొన్నకి తమ్ముడు మ్యారేజ్ అయింది అనేసి అన్నాను. అంతే లేదు నాన్న నాతో అన్నట్టుగా అందరూ కూడా ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి వస్తాను నాన్న అన్నది. ఆ టైంలో బ్యాగ్ వచ్చింది. బ్యాగ్ అంటే నేను స్కూల్ బ్యాగ్ అవ్వపోయాను. అదే నాన్న అమ్మిస్తా తాగేసి వేరే బ్యాగ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు అమ్మ డబ్బులు ఏమి కావాలంటే నా ఏం వద్దన్నది. వద్దన్నా సరే కానీ ఒక 1000 రూపాయలు అంత ఇచ్చింది నా కూతురికి. అంతే, అంతవరకు నుంచి అంత మాకు తెలియదు. తర్వాత మొన్న 6వ తారీఖుని 4 గంటలకి నా కొడుకు ఫోన్ వచ్చి నా కూతురు చెలసుని నా కొడుకు గుండె ఆగిపోండు, ఆడికి బాగలేదు, భయం వస్తుంది అని చెప్పాడు. అదే మొహం తీరు పడిపోయింది ఇంట్లో వెంటనే నా భార్య. అంతకు మించి మాకు ఇటు తెలియలేదండి. ఇక్కడ చనిపోయిందని మీకు ఎవరు చెప్పినారు? అక్కడ ఎవరో లేడీస్ ఫోన్ చేస్తారు మా పాప సెల్తోనే. అంతకుమించి మాకు తెలియలేదు. సూరిబాబు వీళ్ళు మీకు తెలుసు? సూరిబాబు ఎవరో మాకు తెలియదండి. సూరిబాబు ఎవరో మాకు తెలియదు. అంతే ఇంతకుముందు సాక్షులు పనిచేస్తారటండి. ఆ పాప సాక్షులను చేసుకుంటేది. సాక్షులను చేసుకుంటే అప్పుడు మానేసింది. 5 నెలలు అవుతుంది. నేను తిరగలేకపోతాను నాన్న, అసలు పనికి వెళ్ళొద్దాం, ఇంటికి ఉండిపోవచ్చు కంటే ఏదో చేసుకోకపోతే ఎలా వద్దునన్నా చేసుకుంటాను అనేసి ఏదో షాపులను చేస్తానని చెప్పింది. ఇప్పటికే తెలియదు అది ఏ షాపులో చేస్తుందో, అంతవరకే తెలుసండి. అమ్మ మీతోనే ఉందా? మాతోనే ఉందండి. అమ్మ అసలు ఆ రోజు మీకు ఈ సమాచారం తెలియజేసిండేది ఎవరు?
ఎవరో తెలియదండి. ఒక లేడీస్ ఫోన్ చేసింది. తెల్లవారు 4:30 లోపు ఫోన్ చేస్తే ముందు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫోన్ మేము ఎత్తలేదు, ఏదో రాంగ్ నెంబర్లు వేయొచ్చు అనుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తాం. ఫోన్ ఎత్తిన తర్వాత మీ అమ్మాయి చనిపోయింది అన్నారు. మా అమ్మాయి ఎవరు చనిపోయారు, ఎవరు మీరు అన్నాను. మేము ఏదో తెలిసిన వాళ్ళు, మీరు చెప్పండి మీ అమ్మాయి చనిపోయిందంటే, మా అమ్మాయి ఎవరు మీకు తెలిసంటే యమున కదా అన్నారు. యమున అంటే మా అమ్మాయి అరికెళ్ళింది, మా అమ్మాయి ఎలా చనిపోయింది, ఎవరో రాంగ్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఏమో ఒకసారి కనుక్కోండి అన్నాం. మేము కాదు ఈ నెంబర్ కూడా మీదిగా మీ అమ్మాయి సెల్ ఒకసారి చూసుకోండి నెంబర్ కూడా అనేసి అన్నారు. అంటే సరే అనేసి చూసినప్పటికీ ఏంటి అడ్రస్ అసలు ఎలా ఏం జరిగింది ఏంటి ఇన్ఫర్మేషన్ అడిగితే తీరమ్మసేమో వచ్చి కిడ్నీ ఆపరేషన్ చేయించుకుంది, వేరే వాళ్ళకి డొనేషన్ ఇస్తుండగా పిడిసి వచ్చి చచ్చిపోయిందని చెప్పారు. మా పాప పిక్నిక్ అని వెళ్ళింది, కిడ్నీ ఎందుకు ఆపరేషన్ చేసుకుందో, దానికి ఏం ప్రాబ్లం ఉందో, మా ఇంట్లో ఏం ప్రాబ్లం లేవు, అది ఎందుకు చేసుకుందో అని మేము అన్నాం. అంతే, అంతవరకే తెలుసు. ఇంకా తర్వాత సంగతి ఏమైందో తెలియదు. ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న వచ్చిన తర్వాత కంప్లీట్ చేసినప్పుడు కూడా మా పిల్ల మాకు చూపించలేదు. నేను సాయంకాలం చూపించారు మా పిల్లని మాకు. అందుకే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు పోస్ట్ మార్టం చేయడానికి. అంతవరకే తెలుసు. మీరు కేసు ఎవరెవరి మీద? కేసు ఈయన పెట్టానండి. అదిగో సూరి, 2 లేడీస్, డాక్టర్ గారి మీద పెట్టాం. అంతే, మాకు ఎవరైతే తెలిసి వాళ్ళ మీదే పెట్టాం. సార్ మీరు చెప్పండి, నిన్న మీరు వచ్చారు కదా, ఎలా ఏం జరిగింది సార్? ఇక్కడ మీ మీడియాని ఏదో తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ ఏ స్టేట్మెంట్ తీసుకున్నా మరి వాస్తవాల పరిగణనలు తీసుకొని మీరు దయచేసి స్టేట్మెంట్ రాయాలని మీ బిగ్ టీవీ కాదు మిగతా పత్రిక విలేకరులకి విన్నపం. ఏదైనా రాసేటప్పుడు, ఏదైనా రికార్డ్ చేసేటప్పుడు అది ఎంతవరకు వాస్తవం అనేది ఆ నేమ్సే కరెక్ట్గా తీసుకొని చేయండి. సూరిబాబు భర్త అని కొన్ని మీడియాలో మీరు ప్రకటన చేశారు, తప్పది. సూరిబాబు అనే వ్యక్తి అన్నన్ పర్సన్ మాకు తెలియదు. సూరిబాబు అనే వ్యక్తి నా భార్య అని పోలీసులకు చెప్పాడంట కదా? చెప్పొచ్చండి. అలా పోలీసులు కళ్ళు మూసుకుని ఎఫ్ఐఆర్ రాస్తున్నారు, ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేస్తున్నారు. 112కి ఫోన్ చేసి తిరుపతిలో చేయమని చెప్పింది మేము ఆల్రెడీ మిస్ అవుతారని చెప్పి మేము ఏం చేసాం, తెలుగుగా ఏం చేసామంటే మా లోకల్ పోలీసులు సాయం తీసుకొని, సార్ అలాగే ఎలా చేయాలంటే మా ఆనందపురం ఎస్ఐ గారి సలహా మేరకు మేము దాన్ని ఎలా ట్రేస్ చేయాలంటే దాన్ని ఫ్రెండ్లీగా బిహేవ్ చేయండి. నేను ర్యాష్గా వెళ్ళారంటే సెల్ స్విచ్ ఆపేసి సిమ్లే పడేసి బాడీ మిస్ చేస్తారు, మీరు ఏమైనా జాగ్రత్తగా ఇప్పుడు ఉన్న పలంగా మీరు బయలుదేరి తిరుపతి వెళ్ళండి అని చెప్పి మనకి, ఆగండి మీరు బయలుదేరండి అని చెప్పి సలహా ఇచ్చారండి. ఆయన సలహా మేరకే 112కి ఎవడైతే ముద్దాయో ఆ ముద్దాయి చేస్తే మనం వాళ్ళు దొరికేటట్టు మనం రివర్స్ ప్లాన్ చేసాం. అంటే వాళ్ళు మన ట్రాప్లో వాళ్ళు పడినట్టు మనం ప్లాన్ చేసి ఆయన చేతే మనం మీ తప్పు చేసామని ఒప్పించేటట్టు చేసాం. ఎవడైనా తప్పు చేసినప్పుడు 112కి చేయడు కదా. మేము ఏం చేసాం, బాబు మేము వస్తాం కదా, జాగ్రత్తగా ఉండు, బాడీ జాగ్రత్త అని చెప్పి ఆడి చేతే 112కి చేసి నువ్వు సేఫ్ జోన్లో ఉండని చెప్పాం. గీలికి దళారు నప్పక గొడవైంది లాడ్జిలో. ఎంత ఒప్పందం కుదిరింది? డబ్బులు ఎంత అని మాకు తెలియదు సార్. డబ్బులు ఎంత అని కాదు, అమ్మాయి ఏంటంటే మా పిన్నిగారితో చెప్పి, అమ్మ నేను అరకులోకి పిక్నిక్ వెళ్తున్నాను ఫ్రెండ్స్తోని అని లక్ష్మణ సాయంత్రం 4 గంటలు బయలుదేరడం అనేది వాస్తవం అండి. బ్యాగ్ తీసుకొని తర్వాత 3 రోజుల వరకు కాంటాక్ట్లో లేదు అమ్మాయి. అరకులోకి యాక్చువల్లీ మా ఏరియాలో విశాఖపట్నం జిల్లా అరకులోయలో మొబైల్ సిగ్నల్స్ ఉండవు. అయితే పెన్షన్ అందించి మమ్మల్ని సరదా తిరగడానికి వెళ్ళింది కదా అని చెప్పి మనం కామ్గా ఉన్నాం. తర్వాత వీళ్ళు మొన్న మార్నింగ్ 4:30కి మా అబ్బాయికి ఫోన్ చేసి, మీ అక్కలాగా తిరుపతిలో చనిపోతే ఎలా చనిపోయింది, మీరు బాడీని పంపించమంటారా లేకపోతే ఏంటని చెప్పి వీళ్ళకి ఫోన్ చేశారంట. వీళ్ళు ఆందోళన చెంది ఇక మా మాహి గారు మా బామ్మర్దలందరూ నా దగ్గరకు వచ్చారండి. అలా కాదండి, మీరు కంగారు పడితే ఇబ్బంది పడతాం, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఏదైనా మనకి క్రైమ్ విషయం తెలుస్తున్న వాళ్ళు ఎవరైనా అడిగి వాళ్ళ సలహా మేరకు మనం వెళ్దామండి, లేకపోతే మొదలు తప్పించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి మనం తెలుగుగా మా పరిధిలో ఆనందపురం స్టేషన్లో వాళ్ళకి కన్సల్ట్ కోసం వెళ్ళామండి. వాళ్ళ స్టాఫ్ అందరూ కలిపి మాకు బాగా సహకరించి ఇలా చేస్తే బాగుంటుంది రెడ్డి అని చెప్పగానే మేము వాళ్ళ చెప్పిన మేరకు మా సొంత ఐడియాతో వాళ్ళు చెప్పిన ఒక డైరెక్షన్ చెప్పారు. ఆ డైరెక్షన్లో వీళ్ళు మా సొంత ఐడియాతో లైన్లో తెచ్చాం. లైన్లో తెస్తే మనకి ఇబ్బంది పెట్టరు, వీళ్ళు బాగానే ఉన్నారని చెప్పి వీళ్ళు మన ట్రాప్లో పడ్డారు. అప్పుడు మనం ఈ 112 కానీ కాల్ చేయడం అనేది, మా ఏమైనా మొబైల్ చనిపోయే అమ్మాయి ఉందా ఆ మొబైల్తోనే ఆన్లైన్
పోలీస్ కంప్లైంట్ ఇప్పించి వాళ్ళు పట్టించాం. ఈ పద్మ సత్య వీళ్ళు ఉన్నారు కదా, సూరి, వీళ్ళు ఏమనే కాకుండా ఇంతకుముందు అక్కడ నుంచి ఎవరినన్నా ఈ విధంగా ట్రాప్ చేసింటారని అనుమానం ఏమన్నా? యాక్చువల్ విషయం ఏంటంటే సూర్య అనే వ్యక్తి మధురవాడ ప్రాంతానికి చెందినవాడు అని మాకు అట్టబోకడగా తెలుసండి. యాక్చువల్ ఏమన్నా మధురవాడలో కొంతకాలంగా సాక్షి దాంట్లో పేపర్ బాయ్గా చేసేది అమ్మాయి. అప్పుడు ఈ అమ్మాయితో ఆయన కూడా పనిచేసేవాడు అని ఒక బోగాట, అంటే మాకు కన్ఫర్మేషన్ తెలియదు. ఒకసారి పనిచేసిన మగాయన ఆడని కలిసిమెలిసి ఉంటారు కదా, అదే ఉద్దేశంతో మనం ఆలోచించాం. ఈ సూర్యన్ అబ్బాయి ఏం చేశాడు, ఈ ఎప్పుడైతే ఈ అమ్మాయి చనిపోయిందో ఇంకా మేటర్ సీరియస్ అవుద్దని చెప్పి లోకల్ పోలీసుల్ని రాంగ్ ట్రాక్లో నడిపించి నేనే భర్తనని చెప్పి క్రియేట్ చేశాడు. ఆ విషయం ఎప్పుడైతే మనకి వీళ్ళు ఎలాగ అంటున్నారో మనకు డౌట్ వచ్చి అమ్మ అసలు విషయం ఎక్కడ ఉంది, ఇది ఏదో లింక్ ఉంది దీనికి, ఇది ఇంకా పోలీసులు కూడా పూర్తిగా డెప్త్గా వెళ్ళలేదు అని చెప్పి మనం అక్కడి నుంచి ఆధార్ కార్డు, ఎవరైతే ఏమైనా భర్త చనిపోయి డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డులు అన్ని ప్రూఫ్లు, ఐడీ ప్రూఫ్లతో వచ్చి మనం మదనపల్లి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసాం. అప్పుడు సీఐ గారు నోరు ఎలబెట్టాడు లాగా మామ సీరియస్ అయ్యి, మీరు మీడియాని ఎందుకు ముందు కలిసారు, మీడియాని కాలం మమ్మల్ని కలాలి కదా అని. అంటే అదే అలా కాదు సార్, ఇప్పుడు మీరు కేసు ఎఫ్ఐఆర్ చేసినప్పుడు అసలు ఆ భర్త కాదని ఐడి కార్డు చూపించాలి కదా. ఇప్పుడు మీరు సోర్స్ రిపోర్టర్ అంటే ఇగో నేను రిపోర్టర్ అంటే మీరు ఐడి కార్డు ఉంటుంది కదా, మీకు నేను సోన్స్ పర్సన్ ఐడి కార్డు, ఆధార్ కార్డు ఏదో ఉంటుంది కదా, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డో లేకపోతే ఆధార్ కార్డో ఏదో చూపించాలి కదా. అప్పుడు కేసు చేసి ఎవడో చెప్పాడు కొట్టంగాడు, నేను ఆడికి బంధువునని చెప్పింది మీరు ఎలా నమ్మేస్తారు, నమ్మరు కదా. ఇప్పుడు ఈ సూరిబాబు వీళ్ళు ఇంకా ర్యాకెట్ నడిపారా, అక్కడ నుంచి ఇంకెవరినైనా తెచ్చినట్టు ఏమైనా అనుమానం? లేదు సార్, ఇది అయితే చాలా మాఫియా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో, కళ్ళు మూసుకొని పని చేస్తుందో, కళ్ళు తెరిచి పని చేస్తుందో, ఎంత జరిగినా సరే కనీసం ఎవరు కూడా స్పందించట్లేదు, అధికారికంగా ఎవరు స్పందించట్లేదు. మేము వచ్చి 4 రోజులు అయిందండి, రోడ్డు మీద పడుకుంటున్నాం. నిన్నంతా తిరుపతిలో రోడ్డు మీద ఉన్నాం, మదనపల్లిలో ఉన్నాం. మదనపల్లిలో ఉంటూ పిహెచ్డి దగ్గర పడిగాపులు కాసాం. తీరా అక్కడికి వెళ్ళాక మాకు డాక్టర్ గారు అవైలబుల్ లేరండి, దీనికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ తిరుపతి హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేస్తామని చెప్పారు. రాత్రి 7:30 గంటలకి బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సార్ పోలీసు వారు కూడా ఈ విషయంలో మాకు కొంచెం అల్పంగానే ఉన్నారు. ఆ కానిస్టేబుల్ వచ్చి దగ్గరుండి మాధురిలో బాడీ పెట్టించి మాతో 9:30 వరకు ఉండే హ్యాపీగా వెళ్ళిపోయి. రాత్రి కూడా ఆయన కూడా ఇక్కడే చేసేసాడు. మరి ఎవరో ఉదయాన్నే మీరు ఇబ్బంది పడకండి, నేను నైట్ ఇక్కడే ఉండిపోయి ఉదయాన్నే మీకు పిఎం ఏదో చేయించి పంపించేస్తానండి. మరి మేము ఏమనుకుంటుంటే మేము ఇక్కడ పక్కన ఇక్కడ లాడ్జీ తీసుకుని లాడ్జీలో ఒక రూమ్లో. డిమాండ్ ఏం చేస్తున్నారు ప్రభుత్వం డిమాండ్ కాదు సార్, ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా సీరియస్గా యాక్షన్ తీసుకొని దీని మీద చిట్టు కండక్ట్ చేయాలని మేము గట్టిగా అనుకుంటున్నామండి. అవసరమైతే ధర్నా అయినా చేయడానికి 10 మంది న్యాయం జరగడానికి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే బాధితులు వీరు చెప్తున్నారు ఇది చాలా అన్యాయమైన విషయం. ఇలాంటిది బయట వ్యక్తి వచ్చి తమ కూతురును తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడ తమ కిడ్నీ తొలగిస్తూ ఆపరేషన్లతో మరణించడం ఎంతో దారుణమైన విషయము. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అదేవిధంగా తమ కుమార్తె మరణం పట్ల వీరు కన్నీటి పర్వంతం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి రుయా మార్చురు నుంచి.